For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. ఏం లేదండి, మనమంతా కూడా ఎవరమైనా సర్టెన్ యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాము. అక్కడి వరకు అంతా చక్కగా ఉంది. తర్వాత మనం అందరం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? మన జనరేషన్ అంటే పిల్లల గురించి ఆలోచిస్తాం. ముఖ్యంగా ఎప్పుడైనా సరే పిల్లల గురించి ఆలోచించినప్పుడు ఫస్ట్గా మన సీన్లోకి వచ్చేది ఎవరంటే, పాప అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏం జరుగుతుంది? పాపం వాళ్ళు అబ్బాయిలు ఏదైనా ప్రాబ్లం ఉందా అని కూడా అడగకముందే, అంటే అమ్మాయిలు నిజంగా వెన్ కంపేర్ టు మేల్స్ చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటారు ఈ విషయంలో మాత్రము. మాదే ప్రాబ్లం ఉందేమో డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటూ, సో ఎందుకంటే ఇది ఒక సోషల్ ప్రాబ్లం. చూడండి, ఎందుకు ఈ అబ్బాయిలు ఎక్కువ ఫోకస్ చేయరు అనే దానికి కూడా నేను రీజన్ చెప్తాను. మీరు ఒక ఫంక్షన్కి ఏదో వెళ్ళారు, మీ ఫ్రెండో రిలేటివ్ ఏమంటా అంటే, ఏరా మామ ఏం 2 years అయిపోయింది, పిల్లలు ఏంటి మరి అని అనే లోపల, అరే ఆపరా, ఏదో ఫంక్షన్ సరదాగా వచ్చాం కదా, సరదాగా గడిపి వెళ్ళిపోదాము అని అంటూని ఈ అడిగిన వ్యక్తి ఆపేస్తాడు. అంటే ఆ టాపిక్ అయిపోతుంది అక్కడికి. ఏదో అలా కూర్చొని మందాడమో లేదా ఇంకోటి మాట్లాడుకోవడమో అయిపోతుంది. లేడీస్ విషయానికి రండి, ఈ 4 కూర్చున్నప్పుడు ఏమవుతుందండి? ఖచ్చితంగా ఏంటివే మరి పిల్లలేమి అనుకోవట్లేదా మీరు అంటే, అనుకుంటున్నాం. ఏంటి అనుకోవడం ఏంటి, 2 సంవత్సరాలు అయిపోయింది ఇంకా అనుకోవడం ఏంటి? వీళ్ళిద్దరు మాట్లాడుతుంటారు, ఎంటర్ అయిపోతారు, అప్పుడే అయిపోయింది. ఇంకొక రౌండ్ టేబుల్ సమావేశము. పాప అమ్మాయి ఏదో చిన్న ఫంక్షన్కి వస్తే అందుకు అమ్మాయిలు ఎక్కువగా కన్సర్న్గా ఫీల్ అవుతూ ఉంటారు. నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకునేది ఏమంటే, మీరు ప్రెగ్నెన్సీ రావట్లేదని మీరు అనుకుంటూ, ముఖ్యంగా అమ్మాయిలకండి నేను చెప్పేది ఇది, అసలు మీరు మీ హస్బెండ్కి ప్రెగ్నెన్సీ రావటానికి లేదా రాకుండా ఉండటానికి అసలు కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సంబంధించిన ఏమైనా టెస్ట్లు ఏమన్నా చేయించారా? ఎందుకు అంటే, ఇంట్లో ప్రెగ్నెన్సీ రాలే అంటే ఫస్ట్ అడిగేది ఆ అమ్మాయి అత్త లేదా ఆ అమ్మాయి మదరే, మిగతా ఎవ్వరూ అడగరు. ఫస్ట్ ఆ అమ్మాయిని అడుగుతారు. ఎందుకంటేను తొందరగా కానివ్వాలి కదా, మళ్ళీ ఎందుకు, సమస్యలు ఎన్నో ఉంటాయి ఇళ్లలో. ముందు ఇది అయిపోతే మా బాధ్యత మన వరకేమో పెళ్లి కాలే, మా బాధ్యత అయిపోలే, ఇప్పుడు పిల్లలు కానీ మా బాధ్యత అయిపోలే, ఇదే సమస్య. సో అసలు మీరు మీ హస్బెండ్కి పిల్లలు కలగకపోవట్లేదు అని ఆలోచిస్తున్నారు, కానీ ఆయనకి ఈ టెస్ట్లు ఏమన్నా చేయించారా అని మీరు ఆలోచిస్తే నేను చెప్పే ఈ టాపిక్ మీకు ఉపయోగపడుతుంది. అదేంటండి, అసలు సింపుల్, 2 years అయింది, ఎంతసేపు ఉన్నా పీసీఓడి ఉంది, ఇంకోటి ఉంది, ఫైబ్రాయిడ్ ఉంది, ఇదే తప్ప మీ ఆయనకి ఏ రోజన్నా సీమన్ అనాలిసిస్ టెస్ట్ చేయించారండి మీరు? స్పర్మ్కు సంబంధించిన టెస్ట్ ఏమైనా చేయించారా? చేయించారు. ఎందుకంటే అబ్బో మా ఆయన చాలా మంచోడు సార్, ఆయనకి ఏం ఉండవులేదు సార్, ఈవిడే డెసిషన్ తీసుకుంటుంది, మనోడు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి ఈవిడే కవర్ చేస్తుంది, ఇంకెప్పుడన్నీ మీ ఇంట్లో సమస్యలు తీరేది. ప్రాబ్లం అనేది ఎప్పుడైనా సరే చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కావాలి. ఇది కూడా అంతే. మీకు చిన్నపాటి ప్రాబ్లం ఉండొచ్చు, అబ్బాయికి చిన్నపాటి ప్రాబ్లం ఉండొచ్చు. మీరు అది మనసులో పెట్టుకొని ఈ టెస్టులు చేయించుకోండి అని అడగాలి, కానీ మిమ్మల్ని ఏదో ఆర్డర్ చేయమని నేను ఎప్పుడూ అనను. సో సింపుల్, ఫస్ట్ మీరు చేయించాల్సిన టెస్ట్ ఒక చక్కటి సెంటర్లో సీమన్ అనాలిసిస్. అంటే ఏంటి? ఈ అబ్బాయికి స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది? స్పర్మ్ కౌంట్ బాగుంటే క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్, అంటే మూమెంట్ ఆఫ్ ది స్పర్మ్ కానీ, లేదా స్పర్మ్ యూజువల్గా ఎగ్ దగ్గరికి పోయినప్పుడు పెనెట్రేట్ అయ్యే గుణం, అంటే మనకు పిండం ఏర్పడాలి అంటే ఆ పెనెట్రేషన్ గుణం ఉండాలి, అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది స్పర్మ్ బాగుండాలి. దట్ మీన్స్ క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్. కౌంట్ క్వాలిటీ బాగుందా? ఓకే, ఎస్. లేదు బాగలేదు, సార్ ఉన్నారుగా ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏదైనా ఉంటే చేసి పంపిస్తానులే అని మీరే మంచి సలహా ఇవ్వచ్చు. నెంబర్ 2, ఒకవేళ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఏదైనా తక్కువగా ఉంది అనుకుందాం, దానికి ఏం చేస్తామండి మేము అంటేను, ఈ స్పర్మ్ క్వాలిటీని మెయింటైన్ చేసే కొన్ని హార్మోన్స్ ఉంటాయి అబ్బాయిల్లో, 3 లేదా 4 హార్మోన్స్. వాటికి ఒక చిన్న బ్లడ్ టెస్ట్ రాస్తాము. 3వది వెరీ ఇంపార్టెంట్ టెస్ట్, మనకు స్పర్మ్ ఎక్కడి నుంచి వస్తుంది? వృషణాల నుంచి వస్తుంది, అంటే టెస్టిస్ నుంచి. ఏమన్నా టెస్టిస్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రొడక్షన్లో ఇష్యూ ఉండొచ్చుగా. అంటే టెస్టిస్కు చిన్నపాటి స్కాన్, అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ, లేదా సైజులో ఏమైనా డిస్పారిటీ కానీ, లేదు లోపల టెస్టిస్లో వ్యారికోసిల్, ఒక బ్లడ్ వెజల్స్ చిన్న ప్రాబ్లం ఉంటుంది, దాని వ్యారికోసిల్ అంటే నేను మీకు ఇంకో వీడియోలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వ్యారికోసిల్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ సింపుల్ 3 టెస్ట్లు, ఇవి బేసిక్ టెస్ట్లు అండి. మనం ఏం ఆలోచిస్తామంటే,
సరే ఒక 2 ఏళ్ళు అయింది కదా, ఈ డాక్టర్ల దగ్గర పోతే లిస్ట్ అంతా రాసేస్తారేమో, మళ్ళీ ఖర్చేమో అని చాలా మంది, ఇది కామన్ హ్యూమన్ మన సొసైటీలో మనం అనుకుండేది. నేను ఈ 3 తప్ప మీరు అడిగినా రాయను. ఎందుకంటే ఈ బేసిక్ టెస్ట్లు మనకు బేసిక్గా ప్రాబ్లం ఎక్కడుందో తెలిసింది అనుకోండి, నెక్స్ట్ అంటే సార్ ఈ 3తో అయిపోయింది, ఏం టెస్ట్ లేవు కదా, ఉన్నాయి ఏంటివి, సీమెన్ కల్చర్ అని. ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల కొందరికి 3 లేదా 4 సార్లు అబార్షన్స్ అవుతూ ఉంటాయి, మిస్క్యారేజెస్ అంటూ ఉంటాం. బట్ కొన్ని స్పెషల్ టెస్ట్ ఫస్ట్ బేసిక్ చూసుకొని ఇందులోనే మనం ట్రీట్ చేసుకోగలిగితే స్టోరీ ఫుల్ స్టాప్. లేదు మనకు ఇంకా కావట్లేదు, అప్పుడు వాటికి సంబంధించిన స్పెషల్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయో చూసుకొని అది 2వ దఫా. అంటే మొదటిగా ఇవి చేసుకొని ఇందులో ఇంకోటి చెప్తా చూడండి. ఏముంది సార్ 2 ఏళ్ళే కదా, ఇంకో సంవత్సరం అయితే ఏమవుతుంది, కరెక్టే, మీ ఏజ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ కదా. లేదు ఏదో 4 మంచి మాటలు చెప్పారు, అయినా టెస్ట్ చేయించుకుందామని చేయించుకుంటే మీకు అంతా నార్మల్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, అబ్బా మాకు అన్ని బాగున్నాయండి, ఇబ్బంది ఏం లేదు, కొంచెం కరెక్ట్గా ఏ టైంలో పాల్గొంటే మాకు ప్రెగ్నెన్సీ వస్తుందో అని ఒక మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చమ్మా, మీరు అక్కడికి వెళ్తే అయిపోతుందని నేను చెప్తాను, మీకు కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది. సో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉందో, నేను ఇందాక చెప్పిన హార్మోన్స్ అన్ని కరెక్ట్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ యువర్ ప్రెగ్నెన్సీ, ఓవరాల్ హెల్త్ కూడా మీకు చక్కగా ఉంటుంది. సో ఎస్, నేను చెప్పొచ్చేది ఏమంటే, ప్రెగ్నెన్సీ రావట్లేదని అమ్మాయిలు మీరు ఆలోచిస్తూ, సో మీ భర్త గురించి కూడా కొంచెం సార్ ఏదో 3 రకాల టెస్టులు చెప్పారుగా, ఇవి చేయిస్తే సరిపోతుందని మీరు ఫీల్ అయ్యి ఒకసారి మన క్లినిక్ వచ్చారంటే ఆ టెస్టులు చేయిస్తాను. ఒకవేళ చిన్నపాటి ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను. చక్కగా మనం ఇందాక అనుకున్నట్టు మీ పేరెంట్స్కి మీ బాధ్యత పెళ్లి అయిపోతుంది, మీరు ప్రెగ్నెన్సీ అయ్యి ఒక బాబును పాపను ఇస్తే చక్కగా మనవడు మనవాళ్ళతో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో లైఫ్ చాలా చక్కగా అలా అయిపోతూ వస్తుంది. థ్యాంక్ యూ. ఎస్.